ఈరోజు అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మేము వైఎస్ఆర్ పార్టీ టెక్కల్ నియోజకవర్గం తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇలాంటి పాపాత్మ రాజకీయాల్లో ఉండటం వల్ల రాజకీయాలు పట్టుపట్టేస్తున్నాయి. తన స్వార్థం కోసం అతనికి క్యాబినెట్లో కొనసాగించాలని ఒక తీసేస్తారనే భయం పట్టుకుని అతను ఉద్దేశపూర్వకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద విపరీత ధోరణితో మాట్లాడుతున్నాడు. ఒక ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అతని భాష కానీ అతను హావభావాలు చూస్తే ఓ సైకోలా కనిపిస్తున్నాడు అచ్చెన్నాయుడు. నువ్వేటో నీ ఎదుగుదలేటో ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానికి తెలుసు. నీ మనస్తత్వం ఏంటో కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు. నువ్వు మీ అన్నకి ఎన్నిసార్లు వాడలేని భాషలో నువ్వు తిట్టిన సందర్భాలు తెలుసు. నీ కుటుంబ సభ్యులకి తెలుసు. కేవలము ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఇంటంతా కూడా దాడులు చేసి దురంకారంతో వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. ఈ జిల్లా ప్రజానికే కాదు, నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. మా అన్న చదవకపోతే నాకు మంత్రి అవను అని చెప్పి నువ్వు బహిరంగానే మాట్లాడిన మాటలు కూడా తెలుసు. అంత నీచంగా మాట్లాడిన వ్యక్తులు, ప్రవర్తించిన వ్యక్తులు ఈవేళ నీ రాజకీయ స్వార్థం కోసం, నీ పదవి రక్షించుకోవడం కోసం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే రోసయ్య గారిని ఒక వీడియో అడ్డకు పెట్టుకుని ఆయన ఏ సందర్భంలో ఎలా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలకి 25 సంవత్సరాలు తెలుసు. మరి బొత్స సత్యనారాయణ గారి మీద కూడా నువ్వు మాట్లాడిన భాష, సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద నువ్వు వాడిన భాష. అచ్చెన్నాయుడు, రాజశేఖర రెడ్డి గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారే చేశారని నువ్వు మాట్లాడుతున్నావు. రాజశేఖర రెడ్డి గారి మరణం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో లేరు, బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు లజ్జ ఉంటే అవి ప్రూవ్ చేయి. ఈరోజు నువ్వు ఆడిన మాటల్ని ప్రూవ్ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడానికి కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరుంది కదా అని చెప్పి ఏదో అధికారంలో ఉన్నాను కదా, మంత్రిని కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను తాడితే ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు టెక్కల్లో అడుగు పెట్టడం కష్టమైన పరిస్థితి వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడిన మాటలు ఆ రోజు నీ ఎర్రనాయుడు గారి కోసం, ఎర్రనాయుడు గారి హత్యలో నీ పాత్ర ఉందని ఈ జిల్లా ప్రజానికం తెలుసు. ఎర్రనాయుడికి మరణం ఎలా జరిగిందో తెలుసు. అదే సముద్ర బాబ్జీకి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేశావు. ఎర్రనాయుడు గారి కారులో ఉండి ఎర్రనాయుడు గారు యాక్సిడెంట్ లో చనిపోతే ఆ కారులో ప్రయాణించి డ్రైవ్ చేస్తున్న సముద్ర బాబ్జీకి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి కోసం కారకుడు అయ్యావు. మరి నీవు ఎర్రనాయుడు గారి మరణంలో నీ హస్తం లేదా? ఇది వాస్తవం కాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అచ్చెన్నాయుడు. రాజకీయాల్లో ఇలాంటిది సంస్కృతి ఈ జిల్లా చరిత్రలో ఎవరు ఎప్పుడూ ఇలాంటి ప్రవర్తన లేదు. నీలాంటి పనికిమాలినాడు రాజకీయ నాయకుడు అవడం వల్ల మేము ఈ రోజు అలా మాట్లాడవలసి వస్తుంది. ఇది వాస్తవాలు కాదా? ఈ జిల్లా ప్రజలకు తెలియదా? జగన్మోహన్ రెడ్డిని నువ్వు మాట్లాడిస్తే నువ్వేదో పెద్ద లీడర్ని అయిపోతాను అనుకుంటున్నావు. నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. ఈ రోజు నీ వ్యాఖ్యలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. రాజకీయాల్లో నీ అవసరాని కోసం ఇతరుల్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్లు తినేశారని మీరు ప్రచారం చేసినప్పుడే ప్రజలు అతనికి 151 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజు మీరు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాలు విధ్వంసం చేశారని ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 సంవత్సరాల్లో మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో, 2029లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతుండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీకు దమ్ముంటే అతన్ని ఫేస్ చేయండి, ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి. ప్రజలకి మీరేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో చెప్పండి, ప్రచారం చేయండి.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము చెప్పి ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. నువ్వు ఎర్రన్నాయుడు గారి హత్యకి నువ్వు కారణం కాదని నీకు దమ్ముంటే వెంకటేశ్వర సాక్షి గుడిలో వచ్చి ప్రమాణం చేయి. ఇది వాస్తవం. మేము వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఎన్నిసార్లు అచ్చెన్నాయుడు గారు ఎర్రన్నాయుడు గారు సస్తే నాకు మంత్రి వస్తాడని చెప్పి నీ సహచరులు అందరి దగ్గర నువ్వు చెప్పిన మాటలు వాస్తవం కాదా? ఆ మాట నువ్వు అనలేదని నీకు దమ్ముంటే వెంకటేశ్వర గుడికి వచ్చి ప్రమాణం చేయమని కోరుతున్నాను.